దేశవ్యాప్తంగా కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. జనగణనతో పాటు క్యాస్ట్ సర్వే చేపట్టనున్నట్లు తెలిపింది. 11 ఏళ్లు ఆలస్యమైన కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. దేశాభివృద్ధికి కులగణన తొలి అడుగని చెప్పారు. డీలిమిటేషన్ కంటే ముందే కులగణన చేపట్టాలన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ సెన్సస్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా కులగణన చేపట్టనున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కులగణన చేపట్టాయని, వాటిని పరిశీలిస్తామని చెప్పారు. जनगणना का विषय संविधान के अनुच्छेद 246 की केंद्रीय सूची की क्रम संख्या 69 पर अंकित है. यह केंद्र का विषय है. हालांकि कई राज्यों ने सर्वे के माध्यम से जातियों की जनगणना की है. जहां कुछ राज्यों ने यह काम सुचारू रूप से संपन्न किया है, वहीं कुछ अन्य राज्यों ने राजनीतिक दृष्टि से और गैर पारदर्शी ढंग से सर्वे किया है. इन सभी स्थितियों को ध्यान में रखते हुए और यह सुनिश्चित करते हुए कि हमारा सामाजिक ताना बाना राजनीति के दबाव में न आए, जातियों की गणना एक सर्वे के स्थान पर मूल जनगणना में ही सम्मिलित होनी चाहिए. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణనకు ఆమోదం చెప్పడాన్ని స్వాగతించారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. దేశాభివృద్ధిలో కులగణన తొలి అడుగని చెప్పారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి రోల్ మోడల్ అని తెలిపారు. ప్రైవేటు విద్యా వ్యవస్థలోనూ రిజర్వేషన్లు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సామాజిక వర్గానికి కులగణనతో న్యాయం జరుగుతుందన్నారు. ఇన్నాళ్లు మోదీ సర్కార్ కులగణన నిర్లక్ష్యం చేసిందన్నారు రాహుల్ గాంధీ. हम इसको सपोर्ट करते हैं, पूरी तरह सपोर्ट करते हैं, मगर हम टाइमलाइन चाहते हैं. हम जानना चाहते हैं ये कब तक होगा, और ये एक पहला कदम है. तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए, और वो ब्लूप्रिंट बन सकती है. कास्ट सेंसस को डिज़ाइन करने में हमारा पूरा सरकार को ऑफर है, पूरा समर्थन है कि हम डिज़ाइन करेंगे, क्योंकि डिज़ाइन बहुत ज़रूरी है. కేంద్ర ప్రభుత్వం కులగణనకు ఒప్పుకోవడం తమ విజయమేనన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఇది తమ 30 ఏళ్ల డిమాండ్ అని చెప్పారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సహా అనేక మంది సోషలిస్టులు కులగణనపై ప్రధానిని కలిశారన్నారు. అప్పుడు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు తిరస్కరించారని చెప్పారు. కులగణన తరువాతే డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే దళితులు, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు పార్లమెంట్, అసెంబ్లీలో తగిన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు తేజస్వి యాదవ్. देखिए, ये हम लोगों की 30 वर्ष पुरानी मांग रही है, और ये हमारे पुरखों की जीत है, समाजवादियों की जीत है, लालू जी की जीत है. और पहली बार 17 महीने में किसी राज्य ने अपने बलबूते जो है कराया, तो वो महागठबंधन हमारी सरकार थी. तब जो है बिहार में जाति आधारित गणना हुई. గత కొంతకాలంగా సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కేంద్రం కులగణనకు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా చేపట్టే కులగణనను పారదర్శకంగా నిర్వహించాలంటున్నారు ఇండియా కూటమి నేతలు. దేశంలో ఎవరి భాగస్వామ్యం ఎంతో కులగణనతోనే తేలుతుందని చెబుతున్నారు.